శుక్రవారం ఆరిలోవలో నడి రోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న చిన్నారావు అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. 80% గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. కుటుంబ కలహాలే చిన్నారావు మృతికి కారణమని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇది సాధారణ మరణం కాదు కాబట్టి అసాధారణ మరణంగా విచారణ మొదలవుతుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, పొరుగువారు, స్నేహితుల నుండి స్టేట్మెంట్లు తీసుకుంటారు. భర్త ఎందుకు ఈ చర్యకు దిగాడు? అతని మీద భార్య లేదా కుటుంబ సభ్యులు ఒత్తిడి, మానసిక వేధింపులు చేశారా? లెటర్స్, ఫోన్ రికార్డులు, మెసేజ్లు అంటే చివరి మాటలు ఉంటే అవి కూడా పరిశీలిస్తారు. ఆసుపత్రి ద్వారా మరణం ఎలా జరిగిందో, గాయాల శాతం, సమయం వంటివి రిపోర్టులో వస్తాయి. అంటే గాయాలు, అలాగే దానికి సంబంధించిన ఏ టైంలో చనిపోయారు అనే దానికి సంబంధించి కూడా రిపోర్టులో వస్తాయి. ఇది కోర్టులో బలమైన సాక్ష్యం అవుతుంది. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య జరిగిందని ఆధారాలు లభిస్తే భార్య లేదా సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తారు. ఆధారాలు లేకపోతే ఇది సాధారణ ఆత్మహత్య కేసుగా మాత్రమే ఉంటుంది. విచారణ పూర్తయ్యాక పోలీసులు మొత్తం ఆధారాలను కలిపి ఒక నివేదిక అంటే ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టుకు పంపిస్తారు. కోర్టులో కేసు నడుస్తుంది. ఇరువైపులా లాయర్లు వాదిస్తారు. సాక్ష్యాలు, స్టేట్మెంట్లు, మెడికల్ రిపోర్టు ఆధారంగా జడ్జి నిర్ణయం తీసుకుంటారు. భార్య లేదా కుటుంబ సభ్యులు భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిరూపితమైతే శిక్ష పడుతుంది. నిరూపించలేకపోతే వారు నిర్దోషులుగా విడిపోతారు. ప్రభుత్వం వద్ద నుండి కొన్ని సందర్భాల్లో ఆర్థిక సహాయం వస్తుంది. కోర్టు కూడా కుటుంబానికి పరిహారం ఇవ్వమని ఆదేశించవచ్చు.